ధూళితో నిండిపోయిన మరిచిపోయిన ప్రపంచంలో ఒక చిన్న రోబో ఒంటరిగా శుభ్రం చేస్తూ ఉంటాడు. అతని పేరు బోల్ట్. చెత్తలో మెరిసే వస్తువులు సేకరించడం అతనికి చాలా ఇష్టం. పాత బస్సే అతని ఇల్లు. అందులో అతనికి ఇష్టమైన బొమ్మలు నిండి ఉంటాయి. ఒకరోజు పాత తోటలో తవ్వుతుండగా మెరిసే ఒక విత్తనం అతనికి దొరుకుతుంది. ఆ విత్తనంపై చివరి ఆశ అని రాసి ఉంది. అది ప్రత్యేకమని బోల్ట్ అర్థం చేసుకుంటాడు. పాత భూమి వీడియోలు చూస్తూ పచ్చగా పెరుగుతున్న చెట్లను బోల్ట్ కలలు కంటాడు. అప్పుడే ఒక పెద్ద అందమైన అంతరిక్ష నౌక అతని నగరంలో దిగుతుంది. అందులో నుంచి ఓరెక్స్ అనే తెల్లటి స్కౌట్ రోబో బయటకు వస్తుంది. ఆమె ఏదో వెతుకుతోంది. సిగ్గుతో బోల్ట్ తన అద్భుతమైన విత్తనాన్ని ఓరెక్స్కు చూపిస్తాడు. ఆమె చాలా ఉత్సాహపడుతుంది. దొరికింది అని ఓరెక్స్ కేక వేస్తుంది. నౌక నుంచి వెలుగు కెరణం వెలుస్తుంది. వూష్! బోల్ట్ ఒక్కసారిగా ఆ భారీ అంతరిక్ష నౌకలోకి లాగబడతాడు. లోపల మట్టి ఎప్పుడూ చూడని మెరిసే పిల్లల రోబోలు గ్లిమర్స్ను కలుస్తాడు. నౌకలోని స్నేహపూర్వక కెప్టెన్ జీవాన్ని వెతుకుతూ ఇక్కడికి వచ్చామని చెబుతాడు. కాని మెరిసే శుభ్రపరిచే రోబోలు మురికిగా ఉన్న బోల్ట్ను ఇష్టపడకుండా వెంటాడతాయి. శుభ్రమైన ల్యాబ్లో విత్తనం మొలకెత్తదు. ఏదో తేడా ఉంది. బోల్ట్ చెట్ల చిత్రాలు చూపిస్తాడు. ఇవి నిజమేనా అని గ్లిమర్స్ అడుగుతారు. బోల్ట్కు గొప్ప ఆలోచన వస్తుంది. వార్లకు కావాల్సింది నిజమైన మట్టి. శుభ్రపరిచే రోబోలతో మట్టి యుద్ధం మొదలవుతుంది. చప్పుడ్లు. నిజమైన మట్టిలో విత్తనం నాటి బోల్ట్ మధురమైన పాట వాయిస్తాడు. ఒక చిన్న పచ్చని మొలక బయటకు వస్తుంది. అందరూ ఆశ్చర్యపోతారు. ఇంటివైపు తిరుగుతున్నప్పుడు కోపంగా ఉన్న అలారం రోబో అడ్డుకుంటుంది. నియంత్రణలు లాక్ అయ్యాయి. రహస్య లీవర్ను చేరాలి. జీప్ అనే వేగవంతమైన చిన్న రోబో బోల్ట్ను సరదా ట్యూబ్ ప్రయాణంలో తీసుకెళ్తుంది. ముఖ్య శుభ్రపరిచే రోబో బఫింగ్టన్ మొలక చూసి సహాయం చేయాలని నిర్ణయిస్తుంది. ఓరెక్స్ కంప్యూటర్తో పోరాడుతుండగా బోల్ట్ పెద్ద లీవర్ను లాగుతాడు. లాగు! అంతరిక్ష నౌక తిరుగుతుంది. పెద్ద తెరపై మళ్లీ భూమి కనిపిస్తుంది. వాళ్లు తిరిగా భూమిపై దిగుతారు. గ్లిమర్స్ తొలిసారి నిజమైన గాలిని అనుభవిస్తారు. అందరూ కలిసి ఒక వేడుక చేసి చిన్న మొలకను నేలలో నాటుతారు. ఓరెక్స్ ఒక రహస్య గదిని తెరుస్తుంది. అందులో వేలాది విత్తనాలు ఉంటాయి. అందరూ కలిసి కొత్త తోటను నాటుతారు. మట్టి, మురికి, సరదా అన్నీ ఉంటాయి. త్వరలోనే పచ్చని మొక్కలు, సంతోషమైన జంతువులు భూమిని నింపుతాయి. బోల్ట్ తన కొత్త స్నేహితులతో కలిసి అందమైన కొత్త ప్రపంచాన్ని చూస్తూ నిలబడతాడు. ప్రతి ఒక్కరికి మేలు చేసే అందమైనదాన్ని పెంచితేనే ఏ నిధైనా నిజంగా ప్రత్యేకం. Hey everyone, thanks for watching the video. Don't forget to like, subscribe, and share. And hit the bell icon for updates. Thanks for watching. Like, subscribe, share, comment, and click the bell icon.